హలో ఎవ్రీవన్, ఆల్ ఫార్మా ఆస్పిరెంట్స్, వన్ మోర్ గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ వాళ్ళు కామన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 3/2025 డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ పోస్టులు 105 ఆల్ ఓవర్ ఇండియాకి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కామన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 03/2025 అంటారు. యాజ్ సచ్గా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీని కంప్లీట్ డీటెయిల్స్ ఇండివిజువల్ ఆర్ఆర్బీ సైట్స్లో మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి 8th సెప్టెంబర్ వరకు ఉంటుంది. 1 month టైం ఇస్తారు యూజువల్గా. అగైన్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అంటే ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ ఉంటుంది. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏజ్ లిమిట్ 20 to 35 years ఇచ్చారు. సో యూజువల్గా ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 35 years ఇస్తారు. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ బీసీకి, ఓబీసీకి వచ్చేసరికి +3 years అవుతుంది. అంటే 35 + 3 38. ఎస్సీ ఎస్టీకి 35 + 5 40 years అవుతుంది. సో దిస్ ఎ గుడ్ థింగ్. అంటే ఇంతకుముందు ఇంత రిలాక్సేషన్స్ ఇచ్చేవారు కాదు, ఇప్పుడు ఇస్తున్నారు ఇవన్నీ. సెకండ్ థింగ్, నోటిఫికేషన్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. 2024లో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ టైం 2019లో వచ్చింది నోటిఫికేషన్. సో గుడ్ ఛాన్స్. ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ వేటికైనా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకటే. ఆర్ఆర్బీలో కూడా 100 questions ఉంటాయి. 70 సబ్జెక్ట్ నుండి 30 అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. సో వీటికి స్టాండర్డ్ బుక్స్ ఏంటి, స్టాండర్డ్ సిలబస్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ నుంచే వస్తాయి. రెండింటికి ప్రిపరేషన్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఇండివిజువల్గా ఒక్కొక్క ఆర్ఆర్బీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది డీటెయిల్గా మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సిఈఎన్ అంటారు, కామన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. బట్ ఓవరాల్గా ఇండియాలో 105 పోస్ట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్. ఆల్ ఆఫ్ యూ, ఐ వుడ్ సే ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అగైన్ చెప్తున్నాను, స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఉన్న సబ్జెక్ట్సే ఒకటి చదువుతుంటే డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్. ఆల్ ది బెస్ట్.